అనగనగా చిన్నాపురం అనే గ్రామంలో నాగయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతనికున్న 2 ఎకరాల పొలం పండించుకుని బ్రతుకు తెరువు సాగించేవాడు. ఎవరి దగ్గర ఏమీ ఆశించేవాడు కాదు. తనకున్న దానితోనే సంతృప్తిగా బ్రతికేవాడు. ఉన్న 2 పిల్లలు పట్నంలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవారు. భార్య దేవమ్మ మాత్రం చాలా గయ్యాళి. ఎప్పుడూ ఏదో ఒకటి అని నాగయ్యను సాధిస్తూ ఉండేది. ఏమే దేవమ్మా, ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలా? భోజనం కట్టివ్వడం కిందసేపా? ఈ పాటికి ఊర్లో అందరూ పనులకి వెళ్ళిపోయి ఉంటారు. నువ్వు మాత్రం ఎన్నిసార్లు చెప్పినా ఇలానే చేస్తావేటి? నువ్వొచ్చి పొయ్యి ముందు కూర్చో. ఇక్కడ కళ్ళు మండి సస్తన్నా. కూరలు కోసే దగ్గర నుండి వండి వార్చే వరకు అన్నీ నేనే చూసుకోవాలి. నాకెవరైనా సాయం చేసేవాళ్ళు ఉన్నారా ఏంటి? ఓ 10 నిమిషాలుండు, అయిపోవచ్చింది. నువ్వు ఎప్పుడు చేసేదే, నేనెప్పుడు ఈయనేదే. నేను వెళ్ళి ఎద్దును తీసుకొస్తా. ఈ లోపు నువ్వు భోజనం కట్టుంచు. అలా నాగయ్య వెళ్లి ఎద్దును తీసుకొస్తాడు. ఈలోపు భోజనం మూట కట్టి తీసుకొస్తుంది దేవమ్మ. ఇదిగో, సరిగ్గా సమయానికి తిను. పనిలో పడి ఆలస్యం సేమాకు. ఈ వయసులో జాగ్రత్తగుండాలి. ఇప్పుడన్నీ బాగానే చెప్తావు గాని ఒక్కోసారి నీకెందుకే అంత కోపం వచ్చేస్తుంది? సరే సరే, ఇక నేను వెళ్ళొత్తా. అలా నాగయ్య ఆ ఎద్దును తోలుకుని పొలానికి వెళతాడు. దానికి నాగలి కట్టి పొలం దున్నడానికి తయారవుతాడు. పొలం దున్నుతూ ఉండగా ఎద్దు అలసిపోయి కింద కూర్చుండిపోతుంది. ఏమైంది నీకు? మళ్ళీ అలసిపోయావా ఏటి? నువ్వు కూడా నా అలాగే మోసలు అయిపోయావే. ఇంకా నీ మీద ఇంత భారం చేసి దున్నమంటున్నా అది తప్పు. సరే, ఈ రోజుకి ఏదో కొద్దిపాటి పొలం దున్ని ఇంటికి వెళ్ళిపోదాం. రేపు వ్యాపారి దగ్గరికి వెళ్ళి 2 కొత్త గిత్తలు కొనుక్కొత్తా. సరేనా? ఇక లే. అలా కొంతసేపు దున్నిన తర్వాత నాగయ్య ఎద్దు ఇద్దరూ అలసిపోతారు. అలా సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. ఎద్దును అక్కడే కట్టేసి లోపలికి వెళతాడు నాగయ్య. దేవమ్మా, కొంచెం వెళ్ళి ఎద్దు గడ్డేసి కొంచెం నీళ్ళు పెట్టరా. ఈ లోపు నేను కాలు కడుక్కొత్తాను, భోజనం వడ్డిద్దు గాని. నీకు సేవలు చేయడానికి నా కోపిక లేదు. ఇక ప్రతిరోజు ఆ ఎద్దు కూడా మేపాలంటే నా వల్ల కాదు. నువ్వు తినేసెళ్ళి దాన్ని మేపు. నేనైతే ఇవన్నీ చేయలేను. నువ్వు ఎప్పుడు నా మాట విన్నావు గాని అలాగే నేర్తం వచ్చినట్టు చెయ్యి. ముందైతే నాకు భోజనం వడ్డించు. అలా భోజనం చేసిన తర్వాత కొంత గడ్డి నీళ్లు ఆ ఎద్దుకు పెట్టివచ్చి ఇంక విశ్రాంతి తీసుకుంటూ, రేపు ఉదయమే పట్నం వెళ్ళాలే. 2 కొత్త గిత్తలు కొనుక్కు తీసుకురావాలా? ఎంత ధర చెప్తారు ఏటో? ఉందిగా ఎద్దొకటి, దాంతో పని చేస్తున్నావుగా. ఇంకా 2 కొత్తవెందుకంట? డబ్బు దండగా. ఆ ఎద్దిక ముసలిదైపోయిందా? దానికి ఓపిక అయిపోయింది. ఇక అది వ్యవసాయానికి పనికిరాదు. దాన్ని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకు ఎట్టం లేదు. అందుకే కొత్త 2 కొనుక్కుని వద్దాం అనుకుంటున్నాను. నువ్వు మరీ ఇంత సున్నితంగా చూస్తే అది ఇంకా మొండికెత్తది. 4 తగిలిస్తే అదే పరిగెడతది. దానికి ఓపిక లేనప్పుడు ఎంత కొడితే మాత్రం ఏం లాభం చెప్పు? ఇక దానికి విశ్రాంతి ఇవ్వడమే. ఇకది వ్యవసాయానికి పనికిరానప్పుడు దాన్నెందుకు మేపడం, సేవలు చేయడం ఇవన్నీ అవసరమా మనకి? ఇక దాన్ని తీసుకెళ్లి ఆ కసాయాడికిచ్చేసిరా. దాని మాంసం అమ్ముకుని వాడు ఎంతో కొంత డబ్బన్నా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావే దేవమ్మా? నీకసలు బుద్ధుందా? అది ఎన్ని సంవత్సరాల నుండి మనతో పాటు కలిసి బతికింది చెప్పు? వ్యవసాయంలో గాని ధాన్యం పట్టణం తరలించడం గాని ఎంత సాయపడింది మనకి? దాన్ని తీసుకెళ్లి కాసాయోడికి అప్పచెప్పంటావా? నువ్వు మనిషివి కాదే. ఇది మనం ఒక్కడమే చేస్తున్నావా ఏటి? అందరూ చేసే పనేగా. పనికిరాని చెత్త బయటపడేసినట్టు మనకు ఉపయోగపడిన దాన్ని కూర్చోబెట్టి మేపడం నాకైతే ఇట్టం లేదు. ఎవరి సంగతో నాకు అనవసరం. నీకెట్టవో నా లేకున్నా అది బతికున్నంత వరకు అది నాతోనే ఉంటది. నీలా నేను ఆలోచించలేను. ఇక ఈ విషయం మీద ఆదరణ జరగడం నాకు ఎట్టం లేదు. రేపు ఉదయమే లేచి పట్నం వెళ్ళే పని ఉంది. ఇక పడుకుంటా. ఇప్పుడు మనకున్న ఈ ఖర్చులకు తోడు అదొకటి. నేను చెప్పింది నువ్వు ఎప్పుడిన్నావు గనక నీ ఇట్టం వచ్చినోడు చేసుకో. అలా మరుసటి రోజు ఉదయం 2 కోడి గిత్తలను కొనడానికి నాగయ్య వ్యాపారి దగ్గరికి వెళతాడు. ఏం నాగయ్య, ఇటొచ్చావు? ఎలా ఉంది వ్యవసాయం? 2 కొడుకులకు చక్కగా పట్నంలో ఉద్యోగాలు. వాళ్ళు ఎంతో కొంత పంపిస్తే కూర్చుని తినేదానికి ఈ వయసులో కూడా వ్యవసాయం చేస్తారంటావేమిటయ్యా? వాళ్ళు పంపించేదెప్పుడు, నేను కూసుని తినేదెప్పుడు? ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకులే గానీ మంచి 2 కోడి గిత్తలు కొనడానికి వచ్చాను. చూపిస్తావా? ఎందుకు చూపించను? మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి వచ్చి 2 అమ్మెళ్ళాడు. అవి మంచి బలంగా ఉన్నాయి. కానీ పాపం ఆ అమ్మిన వ్యక్తి డబ్బు తీసుకుని పడవ ఎక్కి ఏరు దాడుతూ ఉండగా ప్రమాదవశాత్తు పడవ మునిగి చనిపోయాడంట. నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో, అలా జరిగిందా? ఏ శాతం? ఇది రాతనెవరో మార్చలేరు. ఇదిగో అవే ఆ 2 గిత్తలు మంచి బలంగా ఉన్నాయి. నీకిష్టమైతే తీసుకుని వెళ్ళొచ్చు. అవునవును, చాలా బాగున్నాయి. నేను ఇలాంటి వాటి గురించే ఇక్కడికి వచ్చింది. ఎంత ధర చెప్తున్నావు వేటి?
2 గిత్తలు కలిపి 200 వరహాలు. అమ్మో, అంత ధర పెట్టి నేను కొనలేను. ఏమైనా తగ్గించి ఇవ్వగలవా? నేను కొన్నదే 160 వరహాలకు, అంటే ఒక్కొక్కటి 80 వరహాల చొప్పున కొన్నాను. నీకు 100 వరహాలకి అమ్ముతున్నాను. ఇవి నా దగ్గరకు వచ్చి 10 రోజులైంది. వీటిని నేను 10 రోజులు మేపాను. వాటికి కొంత ఖర్చు అవుతుంది కదా. అయితే ఓ పని చేయి, ఒక్కొక్కటి 90 వరహాల చొప్పున 180 వరహాలు ఇస్తాను. ఇక నేను అంతకన్నా ఎక్కువ ధర ఇచ్చేటివి కొనలేను. సరే నాగయ్యా, నువ్వు నాకు బాగా తెలిసిన వాడివి, పైగా మంచి మనిషివి. సరే, 180 వరహాలు ఇచ్చి తీసుకువెళ్ళు. అది సరేగాని 2 కోడిగిత్తలను ఇంత డబ్బు పెట్టి కొనుక్కుని వెళ్తున్నావు. మరి చూస్తే మీ పొలాలన్నీ వర్షాల మీద ఆధారపడి ఉండేవి. ఒకవేళ పోయిన ఏళ్లాగా ఈ సంవత్సరం కూడా వర్షాలు పడకపోతే నీకు కష్టమవుతుంది కదా. అదేనయ్యా, మా చుట్టుపక్కల గ్రామాలందరం ఆలోచించేది కూడా ఇదే. ఓ పెద్ద చెరువు తవ్వించాలనుకుంటున్నాం, కానీ అది బాగా ఖర్చుతో కూడుకుని పని. అంత స్తోమత మాకు లేదు. ఏం చేస్తాం? ఎవరైనా పెద్ద డబ్బు గల మహారాజు తలుచుకుంటే గాని ఇవన్నీ జరగవు. సరిలే, ఇక ఉంటాను. అలా నాగయ్య 2 కోడిగిత్తలను వ్యాపారి దగ్గర కొనుక్కుని వాటిని ఇంటికి తీసుకుని వస్తాడు. చూసేవా దేవమ్మా, మంచి కోడిగిత్తలు కొనుక్కొచ్చాను. ఎలా ఉన్నాయో చూసేపో. చూడటానికి బాగానే ఉన్నాయి, మంచి బలంగా కూడా ఉన్నాయి. ఎంత పోసుకొనుకొచ్చేవేటి? నీ వాలకం చూసి ఆ వ్యాపారి గట్టిగానే వసూలు చేసుంటాడు. మంచి ధరకే ఇచ్చేళ్ళేవా. ఇవి చాలా చిన్న వయసు గిత్తలు. మనకి చాలా సంవత్సరాలు వ్యవసాయానికి బండి కట్టడానికి కూడా పనికొస్తాయి. మొత్తం మీద 180 వరహాలకు తీసుకున్నానులే. ఈట్నెలాగూ తీసుకొచ్చావు కదా, ఆ ముసలెద్దును కొంటాడేమో అడక్కపోయేవా? సాకిరీ చెయ్యాల్సిన పనన్నా తగ్గుద్ది. ఇక ఆపుని ఏటకారం. నువ్వు ఎంత చెప్పినా సరే, నేనైనా సావాలా, అదేనా సావాలా. అప్పటి వరకు అది ఇక్కడే ఉంటది. ఇక దాని గురించి నువ్వు ఒక్క మాట మాట్లాడినా ఊరుకోందేవమ్మా. దాని ఒక్క మాట అంటే చాలు, ఎక్కడ్నుంచి పొడుసుకొస్తుందో మరి ఆ కోపం. వయసు పెరిగిన కోపం మాత్రం తగ్గల. అలా మరుసటి రోజు వాటిని పొలానికి తీసుకుని వెళుతూ ఉంటాడు నాగయ్య. దారిలో, ఏం బాబాయ్, కొత్త ఇంటి తీసుకొస్తున్నావా? చాలా బాగున్నాయి. మంచి అలంకారం కూడా చేసావు. గంటలు అవి గట్టిగానే కట్టేవే. ఎంత ఇచ్చుకున్నావేటి? అవి వాటిని కొనేటప్పుడు ఆడే ఇచ్చాడయ్యా. 180 వరహాలు కొన్నాను. ఏక 10 సంవత్సరాల దాకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అవును బాబాయ్, వీటిని చూస్తుంటే తెలుస్తుంది, మంచి బలంగా బాగున్నాయి. అలా 4 రోజులు వాటితో పొలాన్ని దుక్కిదున్ని తొలకరి పడగానే విత్తనాలు వేయడానికి సిద్ధమవుతాడు నాగయ్య. ఆ రోజు ఉదయం ఎద్దుల్ని కడగటానికి చెరువు దగ్గరకు తీసుకుని వెళతాడు. వాటిని కడిగే ముందు దాని మీదున్న గంటలన్నీ తీసి పక్కన పెడతాడు. అలా పెట్టినప్పుడు, ఏటి ఇక్కడ ఏదో పడినట్టుంది. ఏటి ఇంతలా మెరుతుంది? ఏదో రాయి ముక్క అయి ఉంటది, కానీ ఇది మెరుతుందేటి? ఇది పొరపాటునేమైనా ఇరుక్కుందో ఏటో దీనిలో. అరే శివయ్యా, ఓ శివయ్యా! ఏటి బాబాయ్, ఏటి? ఓసారి ఇక్కడ రారా. ఇదిగో ఈ చూడు, ఇక్కడ ఏదో మెరుస్తుంది. ఏటై ఉంటదంటావు? అవును బాబాయ్, ఇదేదో చూస్తుంటే వజ్రంలో ఉంది బాబాయ్. ఇది ఎక్కడ దొరికింది నీకు? చెరువులో దొరికిందా ఏటి? కాదురా, మన ఎద్దులను కడుగుదామని గంటలు తీసుకెందెడుతుంటే అందులోంచి కిందాడింది. ఇది నిజంగానే వజ్రం అంటావా? మళ్ళీ ఓసారి చూసి చెప్పు. నాకైతే ఇది వజ్రం అనిపిస్తుంది బాబాయ్. ఏది ఆ గంటలిటివు? ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. అలా ఆ గంటని విప్పి చూడగా అందులో వజ్రాలుంటాయి. వాటిని చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. బాబాయ్ చూడు, ఎన్ని వజ్రాలున్నాయో చూడు. ఇంక నీ పంట పడినట్టే. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నీ అంత దానవంతుడు ఉండడు బాబాయ్. నోరుముయిరా పిచ్చివాగుడు నువ్వును. వజ్రాలంటే చాలా విలువైనవి. వాటిని ఈ గంటలో ఎందుకు పెట్టినట్టు? ఈ ఎద్దులు నేను తీసుకొచ్చి 4 రోజులైంది. ఇంతవరకు నేను గమనించలేదు. అవి ఒట్టి రాళ్లే ఉంటాయి, అందులో సందేహం ఏం లేదులే. అంత అనుమానం ఎందుకు బాబాయ్? వీటిని తీసుకుని మన నగల వ్యాపారి దగ్గరికి వెళ్తే ఇవి నిజమైన వజ్రాలు ఒట్టి రాళ్ళు ఆయన చెప్తాడుగా. సరే పద, నగల వ్యాపారి దగ్గరికి వెళ్దాం. అసలు విషయం అక్కడే తేలిపోద్ది. అలా వాళ్ళిద్దరూ కలిసి నగల వ్యాపారి దగ్గరకు వెళతారు. వాటిని చూపించి నాగయ్య ఇలా అడుగుతాడు. అయ్యా యశ్వనాథం గారు, ఈటినోసారి చూడండి. వీటిని ఈడు వజ్రాలు అంటున్నాడు, నిజమేనా? ఏది చూద్దాం, ఇటివు. ఇవి మామూలు వజ్రాలు కాదు, అత్యంత విలువైన వజ్రాలు. ఇవి అన్నీ కలిపితే మన లాంటి ఊర్లు 10 కొనవచ్చు. అంత ఖరీదైనవి. నిజంగానా? అంత ఖరీదైనవా? అయ్యో, వీటిని నాకు ఆ వ్యాపారి ఎద్దుల గంటలు పెట్టి మరిసిపోయినట్టున్నాడు. వాటిని చూసుకోకుండా కేవలం 180 వరహాలకి 2 ఎద్దులు ఇచ్చాడు. వీటిని వెంటనే వ్యాపారికి తిరిగి ఇచ్చేస్తాను అంటూ ఆ నగల దుకాణం నుంచి బయటకు వెళతాడు నాగయ్య. ఏటి బాబాయ్, ఎంత విలువైన వజ్రాలు దొరికితే అవి తిరిగి ఇచ్చేస్తానంటావేటి? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏటి? అరే, ఆడు పొరపాటున గంటలు పెట్టి మర్చిపోతే వాటిని మనం సొంతం చేసుకోవాలి కూడా పాపం అవుతుందిరా. పొర్లుసు మనకెందుకు?
వాళ్ళ దారికి తిరిగి ఇచ్చేయడమే న్యాయం. ఏమో బాబాయ్, ఇవే గనక నాకు దొరుకుంటే నేనైతే తిరిగిచ్చేవాడిని కాదు. సరిగాని ఇప్పటికే సాయంకాలం అయిపోయింది, చీకటి పడిపోతుంది. నువ్వు గనక ఇప్పుడు పట్నం బయలుదేరి వెళ్తే నువ్వు చేరుకునేసరికి అర్ధరాత్రి అవుతుంది. ఎంత ఇలువైన వజ్రాలు పట్టుకుని ఈ సమయంలో బయలుదేరడం అంత మంచిది కాదు. రేపు ఉదయం వెళ్తుగానిలే, ఇప్పటికైతే ఇంటికి వెళ్ళిపో. నువ్వు అంద నిజమేరా శివ. సరే, నేను ఇంటికెళ్ళి రేపు ఉదయమే బయలుదేరి వెళ్తాను. అలా నాగయ్య ఇంటికి చేరుకుంటాడు. జరిగిన విషయమంతా దేవమ్మకు చెప్తాడు. రేపు వ్యాపారికి వజ్రాలు తిరిగి ఇవ్వబోతున్నట్టు కూడా చెప్తాడు. ఏటయ్య నువ్వు చేసే పని? ఎవరికో గాని ఇంత అదృష్టం పట్టదు. అలాంటిది ఆ అదృష్టాన్ని కాలతనుకుని ఇంత విలువైన వజ్రాలను తిరిగి ఇచ్చేస్తానంటావా? ఇవే కనుకుంటే మన పిల్లలకి తరగని ఆస్తి ఇచ్చిన వాళ్ళం అవుతాం. కొంచెం ఆలోచించు. ఎప్పటి వరకు వాళ్ళని చదివించి ప్రయోజకులు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసాం. అది చాలు. ఇప్పుడు వీటిని కూడా ఇచ్చి సరైన దారిలో ఉన్న వాళ్ళని చెడగొట్టమే కాకుండా సోమరులు చేసిన వాళ్ళం అవుతాం. అయినా ఇవేవి మన సొంతవి కావు. పొరపాటును గంటలో పెట్టి మరిచిపోయి ఉంటాడు. ఇవి ఎవరికి సొంతమో వాళ్ళకి సేరాయడమే న్యాయం. వీటి గురించి మర్చిపో. రేపు ఉదయమే బయలుదేరి వెళ్తాను. నీ సాదత్తమే నీది కాని చెప్పిన మాటలు ఎప్పుడు సెవికెక్కించుకోవు కదా. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అలా దేవమ్మ ఎంత చెప్పినా వినిపించుకోడు నాగయ్య. మరుసటి రోజు ఉదయం ఆ వజ్రాల్ని పట్టుకుని వ్యాపారి వద్దకు వెళతాడు. జరిగిన విషయాన్నంతా చెప్పి వజ్రాలు తిరిగివ్వబోతాడు. ఇదిగో ఈ వజ్రాలు. ఇవి మీరు ఆ గంటలో పెట్టి మర్చిపోయినట్టున్నారు. అవి నాతో ఆ గిత్తలతో పాటు వచ్చేసేయండి. దయచేసి వీటిని మీరు తీసుకోండి. నువ్వు అన్నది బాగానే ఉంది నాగయ్య, కానీ ఇవి నా సొంతం కాదు. ఆ 2 కోడి గిత్తలను కొనేటప్పుడు ఆ వజ్రాలు ఆ గంటలోనే ఉన్నాయి. ఆ గిత్తలను నేను 10 వరహాలు లాభానికి నీకు అమ్మేశాను. ఇక గిత్తలతో పాటు ఆ గంటలో దొరికిన వజ్రాలు కూడా నీవే. వాటిని నేను తీసుకోవడం న్యాయం కాదు. మీరలా అంటే ఎలాగండా? నావి కానాటిని నేను తీసుకుని నా దగ్గర ఎట్టంచుకుంటానా? పర్లు సుమ్మసించడం వచ్చేసొద్దండా. మరి మీరు తీసుకోకుంటే వీటిని ఏం చేయమంటారో? ఇదంతా ఎందుకు? మనలో మనం అనుకునే కంటే ఇద్దరం కలిసి ఆ గ్రామ పెద్ద దగ్గరికి వెళదాం. అవి ఎవరికి చెందాలో ఆయనే తెలుస్తారు. ఏమంటావు? సరే సరే, మీరందే నిజమే. పదండే, గ్రామ పెద్ద దగ్గరికి వెళ్దాం. అలా ఆ ఇద్దరూ కలిసి గ్రామ పెద్ద దగ్గరకు వెళతారు. జరిగిన విషయాన్నంతా చెబుతారు. అదంతా విన్న గ్రామ పెద్ద, ముందు నాకు మీ ఇద్దరూ ఇంత మంచి విషయం మీద నా దగ్గరికి తీర్పుకు రావడానికి చాలా సంతోషంగా ఉంది నాయనా. ఎవరైనా నాకు దొరికింది కాబట్టి నాది అని ఏదో ఒక తిరకాసుతో నా దగ్గరకు వచ్చిన వారే తప్ప మీలా నిజాయితీ మీద నిలబడే మనుషులు తీర్పు కోసం నా దగ్గరికి వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అయ్యా, మీరన్నా చెప్పండి అయ్యా. వీటిని నాగయ్యను తీసుకుని వెళ్ళమని నాకు ఆ గిత్తలకు ముట్టవలసిన డబ్బు ముట్టింది. వాటిని నేను లాభసాటికే అమ్మాను. కాబట్టి ఆ గిత్తలతో పాటు వచ్చిన ఆ గంట కూడా నేను అతనికి అమ్మినట్టే కదా. నేను గిత్తలు మాత్రమే కొన్నానండా, కానీ వీటి మీద ఉన్న గంటలు నాయి కాదు కదా. కాబట్టి ఇవి వ్యాపారికి సందర్భమే న్యాయమనిపిస్తుందా? మీరే తగిన న్యాయం చెప్పాలండా. అయితే మీరు ఓ పని చేయండి. మీరు ఎవరి దగ్గరైతే ఆ గిత్తలను ముందుగా కొన్నారో వారికే విచ్చేస్తే సమస్య తీరిపోతుంది కదా. మీరన్నది నిజమేనయ్యా, కానీ ఆ వ్యక్తి గిత్తలను నాకు అమ్మిన తరువాత తిరుగు ప్రయాణంలో పడవ ప్రమాదం జరిగి నీట మునిగి చనిపోయాడు. ఆ తరువాత అతని గురించి ఆచూకీ కూడా తీరడం లేదు. మీకు అమ్మిన వ్యక్తి చనిపోయాడు కాబట్టి వాటిని మీకు తిరిగి ఇవ్వడమే సబబు కదండా. నేనంద సరైందే కదండా. అయితే అసలు ఈ వజ్రాలు అసలు సొంతదారు చనిపోయాడు కాబట్టి వీటిని మీ ఇద్దరూ చెరిసమానంగా పంచుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. నా మాట విని వీటిని మీ ఇద్దరూ చెరిసమానంగా పంచుకోండి. మీరు చెప్పిన తీరు బాగానే ఉన్నా పర్ల సొమ్ము నేను తీసుకోవడానికి మనసు అప్పటం లేదు గ్రామాధికారి గారు. నాగయ్య ఏదైతే చెప్పాడో అదే మాట మీద నేను నిలవాలనుకుంటున్నాను. పరుల సొమ్ము నాకు వద్దండి. ఇటు చూస్తే మీరు వద్దంటున్నారు, అటు చూస్తే నాగయ్య కూడా వద్దంటున్నాడు. మరి ఇంత విలువైన వజ్రాలని సద్వినియోగం చేయాలంటే నేను ఒక మంచి ఆలోచన చేశాను. అది మీకు సమ్మతమైతే దాన్ని అమల్లో పెడదాం. మీరు ఎటువంటి తీర్పు ఇచ్చినా మాకు సమ్మతమే. కానీ వీటిని మాలో ఎవరం తిరిగి తీసుకువెళ్ళటానికి ఇష్టపడటం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్పు ఇవ్వండి. సరే అయితే నాగయ్య, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ పంటలు పండాలంటే వర్షాల మీద ఆధారపడవలసి వస్తుంది. వీటిని అమ్మగా వచ్చిన డబ్బుతో ఈ గ్రామాలన్నిటికీ కలిపి ఒక పెద్ద చెరువు తవ్వించారనుకోండి. వర్షం వచ్చినా వరదొచ్చినా ఆ నీటిని మనం చెరువులో భద్రపరుచుకోవచ్చు. ఆ చెరువు ద్వారా రైతులు పూర్తిగా వర్షాల మీద ఆధారపడకుండా చెరువుల ద్వారా నీటిని సమకూర్చుకోవచ్చు. దీనికి మిత్రమేమంటారు? అయ్యా గ్రామ పెద్దగారు, మీరు చక్కటి తీర్పిచ్చారండే. నాకు ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదండే. నాతో పాటు నా తోటి రైతులు కూడా లాభం చేకూరుతుందంటే అంతకన్నా సంతోషించాల్సిన విషయం ఏటుంటదండే. చక్కటి తీర్పు ఇచ్చినందుకు గ్రామాధికారి గారికి నా ధన్యవాదాలు.
అలా ఆ వజ్రాలను అమ్మి వచ్చిన డబ్బుతో గ్రామ పెద్ద ఇచ్చిన తీర్పుని చక్కగా అమలుపరుస్తారు. పరుల సొమ్మును ఆశించకుండా నలుగురికి ఉపయోగపడేలా చేసినందుకు నాగయ్యను, ఆ వ్యాపారిని అందరూ అభినందించారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.